నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. బాపట్ల జిల్లా బాపట్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పురస్కరించుకొని రథం బజార్ నందు తెలుగుదేశం పార్టీ నాయకుడు నరాలశెట్టి ప్రకాశ్రావు ఆధ్వర్యంలో టపాసులు కాల్చి కేక్ కట్ చేసి మిఠాయిలు, డ్రింక్స్ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ, బీజేపీ నాయకులు కొట్ర రామకృష్ణ, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి విజయ దుందుబి మోగించి ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం అత్యంత వైభవంగా కేసరపల్లిలో, విజయవాడ కేసరపల్లిలో జరిగింది. దానికి సంఘీభావంగా బాపట్ల పట్టణంలో బాపట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా రథం బజార్ సెంటర్ లో ఈ రోజు ఒక వేడుకలాగా, ఒక పండుగలాగా జరుపుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి దీంతో నడిచి ఈ బాపట్ల అభివృద్ధికి నరేంద్ర వర్మ గారితో మనమందరం కూడా కలిసి నడవాలని, అలాగే మిగిలిన పార్టీలు నామన శివనారాయణ గారు ఉన్నారు, ఆయన కూడా జనసేన పార్టీ సమన్వయకర్త, అలాగే బీజేపీకి అన్నం సతీష్ ప్రభాకర్ గారు ఉన్నారు, వారు రామకృష్ణ, అలాగే మామిడాల రామాంజ, ఇక్కడ పెద్దలందరూ కూడా ఉన్నారు, బండి శ్రీనివాసరావు తదితరులు అందరూ కూడా కలిసి ఏకమైతుగా అందరం కూడా ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ఈ బాపట్ల అభివృద్ధిలో అందరూ పాల్పంచుకోవాలని, ఈ రోజు జరిగిన ప్రమాణ స్వీకారానికి వివిధ ప్రాంతాల నుంచి, కేంద్రం నుంచి కూడా ఎంతో మంది ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారందరికీ పేరు పేరున మా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. బాపట్ల నియోజకవర్గానికి మంచి రోజు వచ్చిందని, బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఈ నూతన ప్రభుత్వం నాంది పలిగిందని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నా. ముందుగా ఈ నూతన ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మన జిల్లాలో అనగాని సత్యప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా బాపట్ల నియోజకవర్గ ప్రజల తరపున వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని చెప్పి తన యొక్క ఓటు హక్కుతో ఇంత భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వర్ధిల్లాలి అంటే కూటమిల ఐక్యత, వర్ధిల్లాలి అంటే కూటమిల ఐక్యత, వర్ధిల్లాలి అంటే కూటమిల ఐక్యత.